కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అన్నట్టు మాట చెప్పారు. మరి ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుకలో ఉన్న ఇసుకని అడ్డంగా దోచు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో మరి సెల్ఫీలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే సత్యేంద్రరావు గారు మరి ఇవాళ వచ్చి సెల్ఫీలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే మరి ఉదాహరణకి తెలియజేస్తే ఏదైతే మల్లాయుధుడి దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్ లో ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. మరి ఏదైతే లారీలకి మరి ఉన్నటువంటి 300 రూపాయలు లోకల్ లారీలకి, బయట వాటికి 500 రూపాయలు మరి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిని కొంతమంది బ్రోకర్లను అక్కడ పెట్టి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. రెండోది ఏదైతే పూరేటి వారి చెరువు దగ్గర మరి ఇంకొక స్టాక్ పాయింట్ ఉంది. ఆ స్టాక్ పాయింట్ లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకు మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఈ సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి 10,000 రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డులోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. మరి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి ఓదరగొట్టి ఏదైతే ఆ రోజు మరి యొక్క వరద సమయాల్లోని ఈ రోజు ఇసుక అందుబాటు మళ్ళీ ఉన్నటువంటి శాండ్ రీచ్ లో మీరు 300-500 రూపాయలు ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ల దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నా. రెండో పాయింట్ ఏదైతే రావులపాడు మరి పూరేటి వారి చెరువు దగ్గర ఉన్నటువంటి స్టాక్ ని కేవలం అది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళు అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఎవరు కూడా దాని దరిదాపులకు రావడానికి వీల్లేదని మొత్తం కూడా మార్కెట్ బోర్డు అంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం ఇసుకను తరలించే కార్యక్రమం అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట 10,000 రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ 1లో నేను 139 బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఆవరించుంటే దానికి కేవలం నేను 55 బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా 4-5 బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవడం విఫలమవుతున్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నేషనల్ హైవే మీద బండ్లు ఆపకూడదు అట్లానే నేషనల్ హైవే ఆపుతున్నారు. లోపల కొన్ని బళ్ళు మాత్రమే పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యవర్తులో లేదా వెనుకున్నటువంటి నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మరి ఈ బండికి 10,000 రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి కింద ఉన్నటువంటి వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా.